ఇప్పుడు అరబ్ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి అరబ్ దేశాలు వాళ్ళు డైలీ లైఫ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు, ట్రేడ్ చేయలేకపోతున్నారు, బిజినెస్ చేయలేకపోతున్నారు, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి అరబ్ దేశాల్లో నెలకొని ఉన్నాయి. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ చాలా క్లియర్గా official సోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే నమ్మాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఎవరైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే గల్ఫ్ దేశాల్లో అక్కడ డ్రోన్ అటాక్స్ కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఎవరైనా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే కనుక పెట్టిన వ్యక్తులను ప్రస్తుతానికి అలాంటి వ్యక్తులను కూడా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అరెస్టులు చేసింది. దాదాపు 200 మందిని ఇప్పటిదాకా 200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యుద్ధానికి సంబంధించి వీడియోలను పెట్టిన ఆ దేశానికి ఎక్కువ శాతం ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ని క్యారీ చేస్తుంటాయి. ఇప్పుడు ఆ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అన్న ఇమేజ్ అక్కడ జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తే కనుక ఆ ఇమేజ్, ఆ బ్రాండింగ్ పోతుందన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఇటు అలాంటి వీడియోలు ఎవరైనా తీసినా, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులైనా ఆ వీడియోలు తీస్తే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికి సుమారు 200 మందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూద్దాం. ఇటు నిన్న 15 బలిస్టిక్ మిసైల్స్ అలాగే 11 డ్రోన్స్ని వాడారు. ఆ 11 డ్రోన్స్ అలాగే 15 బలిస్టిక్ మిసైల్స్కి సంబంధించిన దాడులకు సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇదే పరిస్థితి గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇటు సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్, కువైట్, ఈ కంట్రీస్, ఒమాన్, ఈ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనే ఒక బ్రాండ్ని, అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, దుబాయ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అబుదాబిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ రిసార్ట్స్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ ఐటీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ప్రపంచ దేశాలకి సేఫ్టీ, సెక్యూరిటీని గతంలో ఆ బ్రాండ్ ఇమేజ్ని క్యారీ చేసిన ఆ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి దానికి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఏవైతే మిసైల్స్ని న్యూట్రలైజ్ చేస్తున్నారో ఆ వీడియోస్ని కానీ, అటాక్స్ చేస్తున్న వీడియోస్ని కానీ, వాటిని ఎవరైనా ఏ దేశానికి సంబంధించిన నేషనల్స్ అయినా అక్కడ వీడియోలు తీస్తే, ఇప్పుడు మనకు విజువల్లో కనిపిస్తుందిగా, ఇలాంటి వీడియోస్ ఎవరైనా తీసి సోషల్ మీడియా మాధ్యమంలో పెడితే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్టులు కూడా చేస్తున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడానికి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదు అంటూ ఇటు ట్రంప్ 3000 మంది పారాట్రూపర్స్ని ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ పరిసర ప్రాంతాల్లో 3000 మంది పారాట్రూపర్స్ని నిలిపినా కూడా కొన్ని రోజుల్లోనే ల్యాండ్ అటాక్ జరగబోతుంది అంటూ ఇటు ట్రంప్కి సంబంధించిన మూమెంట్స్, ట్రంప్ ఆర్మీకి సంబంధించిన మూమెంట్స్ కనిపిస్తున్నా కూడా ఇరాన్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదంటుంది. ఎందుకు ఇరాన్తో పెట్టుకున్నాము అని తలలు పట్టుకోవాల్సిన పరిస్థితికి ఇటు ట్రంప్ అలాగే నెతన్యాహు వస్తారు. ఆ పరిస్థితికి వచ్చేదాకా మేము యుద్ధాన్ని ఆపం, ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటాము అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఇటు అబుదాబి, మరి ముఖ్యంగా దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన సిటీస్ పరిస్థితి ప్రస్తుతానికి ఇలాగా ఉంది. ఎక్కువ శాతం ఇండియన్స్, చాలామంది, దాదాపు 1 కోటి మంది ఇండియన్స్, భారతీయులు ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఇటు గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం అక్కడికి వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇటు డ్రైవర్స్గా వర్క్ చేసేవారు, ఇటు హౌస్ హెల్ప్గా వర్క్ చేసేవారు, మహిళలు కావచ్చు, అలాగే కన్స్ట్రక్షన్లో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో వర్క్ చేసేవాళ్ళు చాలామంది మన దేశం నుంచి, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక మోతాదులో లక్షల్లో ఉంటారు. అక్కడ దుబాయ్ కావచ్చు, అబుదాబి కావచ్చు, ఇటు కువైట్ కానీ, లేకపోతే ఇటు ఖతర్, ఇలాంటి దేశాల్లో వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు ప్రస్తుతానికి వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. ఏ క్షణాన మిసైల్స్ వస్తున్నాయో తెలియదు. ఆ మిసైల్స్ని అక్కడున్న గల్ఫ్ దేశాలు విజయవంతంగా వాటిని న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాయి, గాల్లోనే వాటిని పేల్చేయగలుగుతున్నాయి. కానీ పేల్చిన తర్వాత ఆ విడి భాగాలు కింద పడుతున్నాయి కదా, ఆ విడి భాగాలు పరిసర ప్రాంతాల్లో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద కావచ్చు, రోడ్ల మీద కానీ,
ఎక్కడైనా పడే అవకాశం ఉంటుంది. ఆ శిథిలాల వల్ల ఆ విడిభాగాలు పడిపోవడం వల్ల మృతి చెందుతున్నారు. అలాంటి ఒక మృతి చెందిన నేషనల్ ఇండియన్ నిన్న గడిచిన 24 గంటలు ఇటు అబుదాబిలో ఒక ఇండియన్ నేషనల్ చనిపోయాడు. మరి ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడన్న వివరాలు ప్రస్తుతానికి ఇంకా రావాల్సి ఉంది. మరో పక్కన గాయపడారు, 3 వ్యక్తులు గాయపడ్డారు. ఆ గాయపడ్డ ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఒక ఇండియన్ నేషనల్ ఉండడం. సో మొత్తానికైతే ఇండియన్స్ ఎవరైతే ఇటు గల్ఫ్ దేశాల్లో ఎవరైతే ఉన్నారో కొంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీని పాటించే ప్రయత్నం చేయండి. ఇటు ఓపెన్ ఏరియాస్లో రోడ్లపైన కానీ ఓపెన్ ఏరియాస్లో కారిడార్స్లో మీరు మీ టైంని స్పెండ్ చేయకుండా సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రయారిటీగా చేసుకొని కొంత అండర్ గ్రౌండ్లో కానీ ఇటు షెల్టర్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో గల్ఫ్ దేశాల్లో ఆ షెల్టర్స్లో మీరు సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు వర్క్ చేసే దగ్గర కూడా కొంత సేఫ్టీని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తం మీద ఇండియన్స్ ఒకరు చనిపోయారు, ఒకరు గాయపడ్డారు. అబుదాబిలో నిన్న జరిగిన దాడిలో దాదాపు 15 బెలిస్టిక్ మిసైల్స్ 11 డ్రోన్స్తోని ఇరాన్ దాడి చేసింది. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గాల్లోనే వాటన్నిటిని న్యూట్రలైజ్ చేయగలిగింది, పేల్చేయగలిగింది. కానీ ఆ డెబ్రీస్ ఏదైతే ఉందో ఆ డెబ్రీస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గల్ఫ్ దేశాల నుంచి ఎవరైనా ఆ టీవీని చూసేవారు ఎవరైనా ఉంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ దానికి సంబంధించిన వివరాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నిన్న చనిపోయిన ఇండియన్ నేషనల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు, దానికి సంబంధించిన వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆ కామెంట్స్ని కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను.